గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాత కక్షలు, ఆర్థిక సంబంధమైన లావాదేవీల వల్ల జరుగుతున్న విభేదాల వల్ల మళ్ళీ రౌడీ షీటర్లు పేట్రేగిపోతున్నారు. ఒకరినొకరు హత్యలు చేసుకోవటం, మరొక వైపు నాటు తుపాకీలు పేలుతూ తీవ్ర కలకలం సృష్టించిన నేపథ్యంలోనే ప్రశాంతమైన విశాఖ నగరంలో ఇలాంటి అల్లర్లు సృష్టించడానికి ఎవరు తెగబడినా కూడా ఉపేక్షించేదే లేదంటూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ఏకకాలంలో ఆకస్మికంగా రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లల్లో వారు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందుకోసం 525 మంది పోలీసులు 103 టీములుగా ఏర్పడి అనేక ప్రాంతాల్లో విశాఖ జోన్ 1, జోన్ 2 అలాగే క్రైమ్ పోలీస్ విభాగం, మహిళా పోలీసులు కూడా ఇందులో ఉన్నారు. వీరందరూ కలిపి 103 టీములుగా ఏర్పడి ఏకకాలంలో భీమిలి, గోపాలపట్నం, విశాఖ నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల లిమిట్స్లో ఉన్నటువంటి అనుమానిత ప్రాంతాలను కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ కార్డన్ సెర్చ్లో కొన్ని ఆయుధాలు కూడా ఏవైతే ఇలాంటి నేరాలకు పాల్పడటానికి ఉపయోగించే కొన్ని వెపన్స్, వాటిని కూడా నగదును అలాగే బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్డన్ సెర్చ్ ఎలా కొనసాగింది, ఇప్పటికీ కొంతమంది అనుమానితులను గుర్తించడం అయితే జరిగింది. ఎక్కువ శాతం విశాఖలో ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి వల్ల విశాఖకు ఉన్నటువంటి ఆ పేరు చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినైనా ఉపేక్షించేది లేదంటూ, అలాగే ఈ మధ్య రౌడీ షీటర్లు పేటరేగిపోతూ ఉండటం, పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్లు హత్యలకు గురి కావటం, హత్యలకు పాల్పడటం, ఈ ఘటనలు ఎక్కువగా పెరుగుతున్న క్రమంలో అలాగే 2 రోజుల క్రితం కూడా ఒక నాటు తుపాకీ తీవ్ర కలకలం రేపింది. ఒక వ్యక్తిని నాటు తుపాకీతో కాల్చి అతని హత్య చేయాలి అనుకున్నటువంటి ఘటన, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలోనే విశాఖ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, అలాగే విశాఖలో నేర ప్రవృత్తి ఉండకుండా ప్రశాంతంగా అంతా జరిగేలా చూడాలనే ఉద్దేశంతో మొత్తం విశాఖ పోలీస్ బాస్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. ఏకకాలంలో ఈరోజు కార్డన్ సెర్చ్ అయితే నిర్వహించడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ కార్డన్ సెర్చ్ జరిగిందో అక్కడ ఎలాంటివి అనుమానితంగా వ్యక్తులు కనిపించారు, వాళ్ళ ఇళ్లలో ఏమేమి కనిపించాయి, పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ నేర ప్రవృత్తికి ఎక్కువగా సహకరిస్తున్నటువంటి అనుమానిత వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, అలాగే వారు ఉపయోగిస్తున్నటువంటి కొన్ని వెపన్స్ కావచ్చు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఏకకాలంలో తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ 103 బృందాలుగా 525 మంది పోలీసులు విడిపోయి ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయితే జోన్ 1, జోన్ 2 క్రైమ్ విభాగం కలిపి మొత్తం ఈ టీమ్స్గా ఫామ్ అయ్యి బాడీ వార్న్ అలాగే మొబైల్ కెమెరాస్ కూడా యూజ్ చేసి రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో మహిళలు కూడా ఉన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డ్ కూడా ఉండి మొత్తం ఈ కార్డన్ సెర్చ్ అనేది చాలా క్షుణ్ణంగా జరిగింది. అయితే తెల్లవారుజామున ఆకస్మికంగా జరిగినటువంటి దాడుల్లో జోన్ 1లో భీమిలి పరిధిలో 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పరిధిలో అయితే ఒక ఇంట్లో కత్తి అలాగే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పరిధిలో మరొక ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్ అలాగే ఎలాంటి లెక్కలు కూడా లేనటువంటి 6,08,000 రూపాయల నగదును కూడా, అలాగే 11 తులాల బంగారు ఆభరణాలు, ఇక జోన్ 2 నందైతే కంచరపాలెం పరిధిలో 2.5 కేజీల గంజాయిని, గోపాలపట్నం పరిధిలో 11 క్వార్టర్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ వారి సస్పెక్ట్ షీటర్ల ఇల్లు కార్డన్ సెర్చ్ అయితే 3వ పట్టణ పరిధిలో చోరీకి గురైన 4 మొబైల్ ఫోన్స్, అలాగే 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 హ్యాండ్ గ్లౌస్, గోపాలపట్నం పరిధిలో ఒక సస్పెక్ట్ షీటర్ ఇంట్లో అయితే ఒక వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా విశాఖ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలి, నేర ప్రవృత్తికి దోహదం చేసేటటువంటి ఏవైతే ఈ అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ అనేది ఏకకాలంలో కొనసాగింది. ఏది ఏమైనా కూడా ఒక మార్పుకి నాంది పలుకుతుందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో గన్ కల్చర్ కూడా పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ లాంటి
నగరానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు దెబ్బతీయాలి అనుకుంటున్నటువంటి నేరగాళ్ళు ఎవరైనా కూడా ఉపేక్షించకూడదు అనే ఉద్దేశంతో మొత్తం పోలీసులంతా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. సిపి గారి ఇన్స్ట్రక్షన్స్తో ఏకకాలంలో 525 మంది పోలీసులు 103 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.